సిటీ న్యూస్ కి స్వాగతం. ఇల్లందు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీహెచ్ఎస్ రవిబాబు, సూపరింటెండెంట్ హర్షవర్ధన్ తో కలిసి పరిశీలించారు. వైద్యశాల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనులు వేగవంతం చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందు వైద్యశాలకు 8 మండలాల నుంచి వైద్యం కోసం ప్రజలు వస్తుంటారని, వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. ఇల్లందు వైద్యశాలకు కావాల్సిన సౌకర్యాలపై ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కూడా కోరినట్లు తెలిపారు. అన్ని సౌకర్యాలతో వైద్యశాలను పూర్తి చేసుకుని ఆరోగ్య శాఖ మంత్రుల చేతి మీదుగా ప్రారంభం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డీసీహెచ్ఎస్ రవిబాబు మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాలలో అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, పట్టణ అధ్యక్షులు బోళ్ల సూర్యం, మండల అధ్యక్షులు మండల రామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మీరు పెట్టే కార్పెంటర్ ఏదైతే ఉందో డోర్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రకాశంలో మీరు పెట్టించారు లేకపోతే పై ఉండదు. ఈ హాస్పిటల్ స్టార్ట్ తీసుకుంటే 6 నెల రోజులు చేయమన్నారు. సంవత్సరం అవుతుంది. అలా స్పెషల్ 8 మండలాలకు సంబంధించినటువంటి 100 పడకల ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో హాస్పిటల్ లేక అటు మైబాద్, ఇటు ఖమ్మం, కొత్తగూడెం పోయి పరీక్షలు చేయించుకునే పరిస్థితుల్లో మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు, దాంతోపాటు జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ గారు, వారితో పాటు ఇక్కడ సంబంధించినటువంటి మరి డీసీఎంఓ గారు, అదేవిధంగా మన ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ హర్ష గారు, రవిబాబు గారు ఈ హాస్పిటల్ పరిస్థితి అంటే ఎలా ఉందని చెప్పి పరిశీలనకు రావడం జరిగింది. కాంట్రాక్టర్ గారు చాలా స్పీడ్గా తొందరగా నిర్మాణాలు ఏర్పాటు చేసే పనిలో వారు చక్కగా వాటితో కట్టే విధంగా వాళ్ళు చేస్తున్నందుకు ఒక 6 monthsలో ఈ హాస్పిటల్ని ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి
డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, మరి అదేవిధంగా జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు గట్టి గారు, తిమ్మలాంటి గారు వచ్చి నేను ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది సుమారు గుండాల, అల్లపల్లి, ఇళ్లతో, టేకులపల్లి, కారపల్లి, కామపల్లి, అదేవిధంగా గార్లభయానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఉన్నత హాస్పిటల్. అంటే ఇప్పటికి కూడా మనకు గార్ని చాలామంది కూడా పేషెంట్ ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి చెక్ చేయించుకోవడం కానీ, వారికి ఉన్నటువంటి మందులు కానీ తీసుకునే పరిస్థితి నాడు ఈ హెడ్ క్వార్టర్ జరుగుతూ ఉంది. దానికి తోడు ఈ 100 హాస్పిటళ్ళు, 100 బెడ్స్ కట్టిన హాస్పిటళ్ళు పేద ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ప్రభుత్వంతో ఈ ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి 80% గిరిజనులు ఉన్న ప్రాంతంలో ఈ హాస్పిటల్ కట్టడం ఉన్నది చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఉచితంగానే టెస్టులు చేయడం కానీ, డెలివరీస్ కానీ, మనిషికి కావాల్సినటువంటి ఒక 5 తప్ప అన్నీ ఇవ్వాల్సినటువంటి పరీక్షలు కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి డబ్బులు తెలుసుకోవడం కానీ ఇక్కడ తెలుసుకోవడం జరుగుతాం. చాలా సంతోషం. మరి ఇంత పెద్ద హాస్పిటల్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధించిన శాఖ మంత్రి గారికి అందరూ కూడా ఎల్లన్నూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మొన్న గౌరవ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు దగ్గర జరిగిన రివ్యూ మీటింగ్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల కొత్త బిల్డింగ్ స్టేటస్ అని అడిగారు గౌరవ ఎమ్మెల్యే గారు. వారిని వెంటనే ఆహ్వానించడం జరిగింది. సార్ ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేస్తే బాగుంటుంది, ఎంతవరకు ఉంది అని చెప్పేసి సార్ వెంటనే టైం ఇచ్చేసి ఈరోజు సంబంధిత ఇంజనీర్లతో పాటు ఈ బిల్డింగ్ని విజిట్ చేయడం ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మన కళ. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతో విశిష్టత ఉన్న ఆసుపత్రి ఇది. మనకు వేరే జిల్లాల్లో పోలిస్తే మన జిల్లాలో సిహెచ్సిలు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి మనకు వచ్చినప్పటి 2020 వస్తే వేరే జిల్లాలో అన్నీ అంతే ఉన్నాయి. కానీ మన జిల్లాలోనే ఇల్లందాట ఆసుపత్రిలో చాలా డెవలప్ చేయడం జరిగింది. జిల్లాలోనే హైయెస్ట్ ఓపీ కానీ ఎమర్జెన్సీ ఓపీ కానీ హైయెస్ట్ రికార్డ్ అయ్యేది మన ఇల్లంద ఆసుపత్రిలో. పర్ డే రోజుకి సుమారు 600 ఓపీ యావరేజ్గా రికార్డ్ అవుతుంది. ఇదే విషయం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మంత్రి గారు కూడా చాలా అభినందించడం జరిగింది. అట్లాంటి ఎల్లంద ప్రాంతానికి చాలా విశిష్టం ఉంది కాబట్టి మనకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అంబులెన్స్, స్టేషన్ నుండి అంబులెన్స్ 108 కాకుండా హాస్పిటల్కి సంబంధించి డెడికేటెడ్ అంబులెన్స్ ఒకటి, ఐసీయూ అన్ని సిటీ స్కాన్ లేక ఐసీయూ లేక మనం అన్ని కేసులు రిఫర్ చేస్తున్నాం కాబట్టి అలా కాకుండా ప్రజలు ఇక్కడే సేవలు పొందాలనే ఉద్దేశంతో వారు కూడా ఐసీయూ 5 బెడ్లతో 5 వెంటిలేటర్స్ ఒక ఐసీయూ అండ్ ఒక ఇంకోటి ఏంటంటే సిటీ స్కాన్ కూడా పెట్టడం కోసం డిమాండ్ చేయడం జరిగింది. సార్ మాట విన్న గౌరవ మంత్రి గారు ఇళ్లతో పాటు ట్రైబల్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎక్కడైతే సిఎస్సిస్ ఏరియా హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో కూడా సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనని సార్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఆ రకంగా హోంవర్క్ కూడా జరుగుతుంది. సో ఆ రకంగా ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ని, ఆరోగ్య శాఖని బలోపేతం చేసే విధంగా అటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కావచ్చు, వైద్య విధాన పరిషత్ కావచ్చు, ఆ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక సూచన చేయడం జరిగింది మంత్రివర్గ గారికి. ఈ హాస్పిటల్ సంబంధించి A to Z ఎక్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ తప్ప అన్ని సర్వీసెస్ అందుబాటులో విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఓపీ కానీ, ఐపీ కానీ, డెలివరీస్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, మార్చురీ కానీ, లాండ్రీ కానీ, మెకనైజ్ లాండ్రీ కానీ, తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ కానీ, తర్వాత ఎక్సెప్ట్ ఎమ్మెల్యే గారు చెప్పిన ఎక్సెప్ట్ కంటికి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఆ కంటికి సంబంధించి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా మేము కూడా ఒక ప్రతిపాదన పంపించి ఏర్పాటు చేస్తాము. ఇంకో అదృష్టం ఏంటంటే పీడియాట్రిక్ ఐసీయూ కూడా ఇప్పుడు ఇందులో వస్తుంది, చిన్నపిల్లలకి ఐసీయూ సంబంధించి. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి ఏ పేషెంట్ కూడా బయట పోకుండా ఇక్కడే స్థానికంగానే ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. అండ్ గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు గతంలో 5 డెలివరీ మన డయాలసిస్ బెడ్లు ఉంటే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఒక 3 ఎక్స్ట్రా వచ్చినాయి మనకు. సో అప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉండేది, ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లేదు. ఎవరైనా కావాల్సిన కూడా చుట్టుపక్కల వేరే కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. సో అన్ని రకాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అదేవిధంగా సహకరిస్తున్న ఇతర ప్రజాప్రతినిధులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్ని దేవుడి దయ వల్ల అన్ని టైంకి అయితే వచ్చే సంక్రాంతి కల్లా ఈ బిల్డింగ్ మనందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నాను సార్. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.